ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది విమెన్ కి బయటికి రావడానికి ఫస్ట్ ఏంటంటే ముందు ఆ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలండి. అంటే మనం విమెన్ అనగానే ఇంటికే కన్ఫైన్ చేయాలనో, లేకపోతే ఇల్లు కదా మీరు ముందు ఫస్ట్ ఇప్పుడు ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి మన దేశంలో. ఏంటంటే ఆడపిల్లలు పుడితే బాధపడతారు, ఆడపిల్లలు పుట్టకూడదు అని కోరుకుంటారు, మగపిల్లలే కావాలి అని కోరుకుంటారు. కానీ మర్చిపోయేది ఏంటంటే అసలు ఆడవాళ్ళు లేనిది అసలు ఈ మ్యాన్ కైండ్, అసలు ఈ వంశం అనేది, ఈ హ్యూమన్ బీయింగ్ అనేది అసలు ఎట్లా ముందుకు పోతారు? అసలు ఈ మనుషులు అనేది ముందు మనం పుట్టేదే ఎక్కడి నుంచి అనేది, ఆరిజిన్ అన్నది అది మర్చిపోకూడదు. ఆడపిల్లలు లేనిది, ఆడవాళ్ళు లేనిది అసలు మనకి మ్యాన్ కైండ్ అనేది ముందుకే మూవ్ అవ్వదు. కాబట్టి మనం మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే ఆడపిల్లల్ని సమానంగా చూడటం. చాలా చోట్లలో చూస్తాము చదువు అనేటప్పటికి ఆడపిల్ల ఎందుకు అవసరం లేదు, ఇప్పుడు ఉన్న దాంట్లో ముందు మగపిల్లడికి చదివించుకుందాము, మగపిల్లడికి చదివించుకొని ఏంటంటే ఉద్యోగం తెచ్చుకుంటే ఆ ఫ్యామిలీకి ఏంటంటే బాగుపడతారు అని. కానీ మర్చిపోయేది ఏంటంటే ఒక మగపిల్లాన్ని చదివిస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది, కానీ ఒక ఆడపిల్లని చదివిస్తే ఆ కుటుంబంతో పాటు సమాజం కూడా బాగుపడుతుంది. అది మర్చిపోకూడదు మనము. అండ్ డెఫినెట్గా ఛాలెంజెస్ ఉన్నాయండి విమెన్కి. ఇంకా ఎందుకంటే ఆ మెన్లో అంటే పురుషులలో మార్పులు వస్తున్నాయి, కానీ మనం అనుకున్నంత ఇంకా మార్పు రాలే. కాబట్టి మనం ఏంటంటే బయటికి పోవాలని, ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ ఇంటి బాధ్యతలన్నీ ఆడవాళ్లే చూసుకోవాలి. ఇలాంటి కొంచెం ఏంటంటే అలాంటి మార్పులు రావాలి. వర్క్ ప్లేస్లో తీసుకుందాం. వర్క్ ప్లేస్లో తీసుకుంటే సమానంగా పే చేయటము అది రావాలి. ఇప్పుడు వర్క్ ప్లేస్లో కూడా ఏంటంటే హరాస్మెంట్ అనేది ఉండకూడదు. ఆడవాళ్ళు అనేటప్పటికీ అరే రేపు వీళ్ళకి పెళ్ళవుతే మళ్ళీ నెక్స్ట్ పిల్లలు అంటే మెటర్నిటీ లీవ్లు ఇవన్నీ అని ఆలోచించకూడదు. ఈ ఆడవాళ్ళకి ఇది ఇలా మెటర్నిటీ లీవ్లు ఇది బలహీనత కాదండి, అదొక బలము అన్నది సమాజంలో గుర్తింపు రావాలి, ఆ మార్పు రావాలి. ఫస్ట్ మనకి ఆ వచ్చిన రోజు డెఫినెట్గా మనం ఏంటంటే ప్రోగ్రెస్ అవుతాం. యాజ్ అ కంట్రీ అన్ని విధాలుగా కూడా ప్రోగ్రెస్ అవుతాం. ఆల్రెడీ చాలా మనకు అవపడుతుంది, ఇంకా అవ్వాలి అంటే మార్పు రావాలి. ఇప్పుడు మా హాస్పిటల్లో తీసుకుంటే 70% మేము విమెన్ ఎంప్లాయీస్నే పెట్టుకుంటాం. ఓకే, మా టీంలో అంతా కూడా నాకు దానివల్ల చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ నా దగ్గర పనిచేసే ఈ పిల్లలంతా కూడా, ఈ ఆడపిల్లలంతా కూడా చక్కగా పనిచేస్తారు. అది నాకు ఒక బలము, స్ట్రెంగ్త్ లాగా ఉంది. ఇప్పుడు నా దగ్గర పనిచేసే వాళ్ళతో ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది అని అంటే అది వాళ్ళు దే హావ్ బికమ్ మై స్ట్రెంగ్త్. ఓకే, అట్లా అనమాట. సో టీంలో మాకు 70% వాళ్ళే ఉంటారు. ఓకే, సో ఈ మార్పు రావాలండి. నేను అనేది ఏంటంటే అన్నిట్లలో ఇట్లా విమెన్కి అని కాదు, సమానంగా ఎట్లయితే మనకు మగపిల్లలకి ఇస్తున్నారో అదే హక్కు, అదే రెస్పెక్ట్ అనేది ఆడవాళ్ళకు కూడా ఇవ్వండి. అన్ని విధాలుగా ఇవ్వండి. అండ్ తప్పకుండా మగవాళ్ళతోటి నేను చెప్పినట్టు మనకి ఘర్షణ లేదు. ఇక్కడ పోటీ పడదాం, పాజిటివ్గా దాన్ని ఒక మంచిగా పోటీలాగా తీసుకొని అన్నిట్లో పోటీ పడదాం. మనం మగవాళ్ళలో కూడా ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే మన వాళ్ళే, మగవాళ్ళంటే ఎవరో కాదండి, మనకి ఫాదరు, మనకి తండ్రి, లేకపోతే భర్తగానే, లేకపోతే ఏంటంటే మన కొడుకుగాను మన చుట్టే ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఘర్షణ లేదు. మనకి కావాల్సిందల్లా ఆ కొంత మార్పు రావటం అనేది. ఓకే.